ఫ్రెండ్స్ ఈ రోజు రివ్యూ వీడియో అయితే చూసారు కదా. సో నేనైతే 2 డెమోస్ అనేవి చూపించాను. కార్టూన్ ఇమేజ్ అయితే పెట్టి చేశాను అనమాట. సో మీరు మీ ఇమేజ్ అయితే పెట్టి చేసుకోవచ్చు. ఎడిటింగ్ అయితే చాలా బాగా వచ్చింది. సో అండ్ చాలా సింపుల్ గా కూడా ఉంటుంది చేసుకోవడానికి. ఈ వీడియో అనేది మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. అలాగే అలర్ట్ మోషన్ యాప్ అనేది ఎవరైనా ఇన్స్టాల్ చేసుకుంటే లింక్ వచ్చేసరికి డిస్క్రిప్షన్ లో ఉంటుంది. లేదంటే మనకు మన టెలిగ్రామ్ గ్రూప్ లో పిన్ చేసి పెడతాము. అక్కడ నుంచి కూడా మీరు ఇన్స్టాల్ అయితే చేసుకోవచ్చు. వాటర్ మార్క్ లేకుండా వచ్చేస్తుంది. సో అది కూడా మనకి లేటెస్ట్ వర్షన్ అనేది యాప్ అనేది ఉంటుంది అనమాట. గైస్ ఇంకా ఎవరైనా కానీ మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వకపోతే ఇప్పుడే టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయితే అవ్వండి. సో టెలిగ్రామ్ గ్రూప్లో వచ్చేసరికి ఈ విధంగా హెచ్డి క్వాలిటీలో నేను పిక్స్ వీడియోస్ అన్నీ కూడా అప్లోడ్ అయితే చేస్తాను. సో మీకు ఎవరి పిక్స్ కావాలనుకున్నా టెలిగ్రామ్ గ్రూప్లో వెంటనే జాయిన్ అయితే అయిపోండి. పిక్స్ కూడా నేను హెచ్డి క్వాలిటీలో అయితే పెడతాను. క్వాలిటీ కూడా చూసుకోండి ఎంత హెచ్డీగా అయితే ఉన్నాయో. అలర్ట్ మోషన్ యాప్ అని ఓపెన్ చేయండి. ఇంటరప్ట్ వచ్చేసరికి ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. ఇక్కడ మనకి కింద పల్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దీన్ని ట్యాప్ చేసుకుంటే ఈ విధంగా మీరు ఇంపోర్ట్ చేసుకున్న మీకు మనకి షేక్ ఎఫెక్ట్ రెండు కూడా డిస్ప్లే అవుతాయి. ప్రీసెట్ వాళ్ళకి ప్రీసెట్, ఎగ్జాంపుల్ రెండు కూడా డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. సో మీకు ఏది కావాలనుకుంటే అది ఇంపోర్ట్ చేసుకొని పెట్టుకోండి. సో ఇక్కడ వచ్చేసరికి మనకి బీట్ మార్క్ ఎస్ఎల్ఎక్స్ అని ఉంది కదా, దీన్ని అయితే ఓపెన్ చేయండి. ఈ విధంగా మనకి లిరిక్స్ అయితే రాసి ఉంటాయి అండ్ మ్యూజిక్ ఉంటుంది అనమాట. సో ఇక్కడ ప్రాసెస్ ఏం చేయాలి అంటే స్టార్టింగ్ ఇక్కడ ప్లస్ ఐకన్ మీద ట్యాప్ చేసుకోండి. అనమాట ఇక్కడ మీడియా ఐకన్ మీద ట్యాప్ చేయండి. ఇక్కడ వచ్చేసరికి ఇమేజ్ అనేది ఈ విధంగా సెలెక్ట్ చేసుకోండి. పైన ఉన్న 3 డాట్స్ మీద ట్యాప్ చేసుకుని ఆప్షన్ ఫ్రీ కంపోజిషన్ ఏదైనా ట్యాప్ చేసుకొని ఇప్పుడు ఎఫెక్ట్స్ ఐకాన్ మీద ట్యాప్ చేసుకొని యాడ్ ఎఫెక్ట్ లోకి వెళ్ళి నేను ఏదైతే ఎఫెక్ట్ యాడ్ చేయమంటున్నా ఆ ఎఫెక్ట్ మీద యాడ్ చేయండి. సో పైన మీరు సెర్చ్ బార్ బ్లర్ అని సెర్చ్ చేయండి. సో ఈ విధంగా మనకి బ్లర్ అయితే వస్తుంది. ఇక్కడ బాక్స్ బ్లర్ అని కనిపిస్తుంది. దీని మీద ట్యాప్ చేసుకొని దీన్ని స్టాండర్డ్ సెట్టింగ్స్ అని యాడ్ చేసుకోండి. సో ఇక్కడ ఇదే విధంగా ఇందులో ఎఫెక్ట్స్ లోనే యాడ్ ఎఫెక్ట్ లోకి వెళ్ళి మళ్ళీ మీరు టైల్స్ అని సెర్చ్ చేయండి. సో మనకి టైల్స్ ఎఫెక్ట్ అయితే వస్తుంది ఈ విధంగా. సో ఈ టైల్స్ ని సెర్చ్ చేసుకుని స్టాండర్డ్ సెట్టింగ్స్ దీన్ని కూడా యాడ్ చేసుకుని పెట్టుకోండి అనమాట. సో ఇవన్నీ యాడ్ చేసుకొని పెట్టుకున్న తర్వాత ఎండ్ సెర్చ్ చేయండి. సో ఇప్పుడు యాడ్ చేసుకున్న ఫోటో లేయర్ మీద ట్యాప్ చేసి ఎక్స్టెండ్ ఐకాన్ మీద ట్యాప్ చేసుకుంటాం. ఈ విధంగా మనకి ఎక్స్టెండ్ అవుతుంది. సో నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే ఈ యాడ్ చేసుకున్న ఫోటో లేయర్ ని లాంగ్ ప్రెస్ చేసి ఈ విధంగా మీరు కిందకి డ్రాప్ చేసి పెట్టుకోండి. సో ఇప్పుడు మళ్ళీ ప్లస్ ఐకాన్ మీద ట్యాప్ చేయండి, మీడియా ఐకాన్ మీద ట్యాప్ చేయండి. నేను ఒక వీడియోలో ఇస్తాను ఈ విధంగా ఉంటుంది. సో ఈ వీడియోలో మీద ట్యాప్ చేసుకోండి ఈ విధంగా. సో ఇప్పుడు ఏం చేయాలంటే ఈ వీడియోలో మీద ట్యాప్ చేసి పైన ఉన్న 3 డాట్స్ మీద ట్యాప్ చేసి ఫిఫ్త్ ఆప్షన్ ఫిల్ కంపోజిషన్ ఏరియా. ఇప్పుడు బ్లెండింగ్ అండ్ ఒపాసిటీలోకి వెళ్ళండి. లెఫ్ట్ అండ్ లోకి వెళ్ళి స్క్రీన్ తీసుకోండి విధంగా. ఈ విధంగా వస్తుంది మనకి. సో ఇప్పుడు ఎండ్ వరకు వచ్చేయండి. సో ఇక్కడ మనకి వీడియో అనేది కొంచెం తగ్గింది కాబట్టి వీడియో లేయర్ మీద ట్యాప్ చేసి కెమెరా ఆప్షన్ లోకి వెళ్ళి ఈ విధంగా ఎక్స్టెండ్ చేయండి. సో ఈ వీడియో లేయర్ ని కూడా ఈ విధంగా లాంగ్ ప్రెస్ చేసుకొని కెమెరా ఎక్స్టెండ్ చేసుకోండి. సో ఇప్పుడు ఏం చేయాలంటే ఒక ప్రాసెస్ చేయాలి. బ్యాక్ అనేది ఇచ్చేయండి. ఇక్కడ మనకి ప్లస్ ఐకాన్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ రేషియో వచ్చేసరికి 1:1 అయితే తీసుకోండి. ఇక్కడ క్రియేట్ ప్రాజెక్ట్ మీద ట్యాప్ చేయండి. ఇప్పుడు ప్లస్ ఐకాన్ మీద ట్యాప్ చేసి మీడియా ఐకాన్ మీద ట్యాప్ చేసి మీరు ఇందాక యాడ్ చేసుకున్న ఫోటో మీద ట్యాప్ చేసుకోండి ఈ విధంగా. ఇప్పుడు పైన ఉన్న 3 డాట్స్ మీద ట్యాప్ చేసి ఫిల్ కంపోజిషన్ వల్ల సో ఈ విధంగా మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు మోడల్ రాసినట్టుగా ఈ విధంగా మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో మీకు నచ్చినట్టు సైజ్ పెట్టుకొని పైన షేర్ ఐకాన్ మీద ట్యాప్ చేసి ఇక్కడ కరెంట్ ఫేమస్ పిఎంజీ మీద ట్యాప్ చేసి ఎక్స్పోర్ట్ మీద ట్యాప్ చేసుకున్నట్టు ఈ విధంగా ఎక్స్పోర్ట్ అయ్యి మనకి సేవ్ ఆప్షన్ వస్తుంది. సేవ్ మీద ట్యాప్ చేస్తే ఫోటో అనేది గ్యాలరీలో సేవ్ అవుతుంది. పోస్ట్ చేసండి. ఇప్పుడు బ్యాక్ వచ్చేసి బీట్ మార్క్ అని ఓపెన్ చేయండి. ఇక్కడ వచ్చేసరికి ప్లస్ ఐకాన్ మీద ట్యాప్ చేయండి, మీడియా ఐకాన్ మీద ట్యాప్ చేయండి. ఇందులో ఈ విధంగా నేను ఒక ఫోటోలో వస్తాను. దీన్ని యాడ్ చేసుకొని బ్లెండింగ్ అండ్ ఒపాసిటీలోకి వెళ్ళండి. రైట్ లోకి వెళ్ళి స్క్రీన్ చేయండి ఈ విధంగా. సో ఈ విధంగా వచ్చిన తర్వాత సో ఇప్పుడు ఏం చేయాలంటే ప్లస్ ఐకాన్ మీద ట్యాప్ చేయండి, మీడియా ఐకాన్ మీద ట్యాప్ చేయండి. మీరు కట్ చేసుకొని ఇమేజ్ ఉంది కదా 1:1 రేషియోలో దాన్ని యాడ్ చేసుకుని ఈ విధంగా మూవ్ ట్రాన్స్ఫార్మ్ ఆప్షన్ వెళ్ళి ఈ విధంగా మీరు చిన్నగా అయితే తీసుకోవాలన్నమాట. సో వెనకాల యాడ్ చేసుకున్న బోర్డర్ బట్టి మీరు చిన్నగా చేయండి ఎంత కావాలంతా. ఈ విధంగా మూవ్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే ఈ ఫోటో లేయర్ ఉంది కదా 1:1 రేషియో దీన్ని ఈ విధంగా బోర్డర్ కింద పెట్టేసుకొని అందులో వచ్చేసి ఈ 2 ఫోటో లేయర్స్ ని ఈ విధంగా లాంగ్ ప్రెస్ చేయండి. ఇక్కడ మనకి ఈ విధంగా గ్రీన్ మార్క్స్ పడతాయి. ఇక్కడ ఎక్స్టెండ్ ఐకాన్ ట్యాప్ చేస్తే అందులో కూడా వచ్చేస్తాయి అనమాట. ఇప్పుడు ఏం చేయాలంటే మనకి ఈ బార్డర్ ఉంది కదా, సో ఈ బార్డర్ ని
ఈ విధంగా మీరు కిందకి తీసుకొచ్చేయండి టెక్స్ట్ కిందకి. ఈ విధంగా బార్డర్ రెండు ఫోటోని బార్డర్ ని కూడా కిందకి తీసుకొచ్చేయండి అనమాట. సో ఇప్పుడు ఏం చేస్తారంటే బార్డర్ ని అడ్జస్ట్ చేయాలి. ఎక్కడికంటే టెక్స్ట్ ఎక్కడైతే ఉందో అక్కడ అడ్జస్ట్ చేసేయండి. సో ఈ విధంగా జరుపుకోండి. మనకి టెక్స్ట్ అనేది మనకి బార్డర్ లో రావాలి కరెక్ట్ గా. ఈ విధంగా జరిపేసుకొని ఫోటోని కూడా కొంచెం కిందకి ఈ విధంగా జరుపుకోండి. కరెక్ట్ ఈ విధంగా సెట్ అవ్వాలి మనకి. ఇక్కడ మనకి బోర్డర్ లో కదా కరెక్ట్ గా రావాలి లిరిక్స్ అనేవి. మీరు పెద్దగా వేసుకున్నా పర్లేదు, బోర్డర్ లో మాత్రం లిరిక్స్ అనేవి రావాలి. కరెక్ట్ గా లిరిక్స్ వచ్చాయి. సో ఫోటో కూడా కొంచెం పైకి కిందకి అవుతుంది, కొంచెం జరపండి మధ్యలోకి బోర్డర్ లోకి వచ్చాను. సో ఈ విధంగా బోర్డర్ లోకి వచ్చేలాగా తీసుకోండి. కావాలంటే మీరు ఫోటో మీద ట్యాప్ చేసుకుని ఈ విధంగా మోడ్ రాసిన ఆప్షన్ ఉంటుంది. ఈ విధంగా పెంచుకోవచ్చు. సో కరెక్ట్ గా సెట్ అయింది బోర్డర్ లో. సో ఇప్పుడు ఏం చేయాలంటే బ్యాక్ క్యామెరా వచ్చేయండి. ఇక్కడ షేక్ ఎఫెక్ట్ ప్రాజెక్ట్ ఉంటుంది, దీన్ని ఓపెన్ చేయండి. ఇట్లా మనకి లేయర్ ఒకటి ఉంది, అలాగే ఒక ఫోటో లేయర్ ఒకటి ఉంది కదా. సో ఇక్కడ ఫస్ట్ టెక్స్ట్ లేయర్ మీద ట్యాప్ చేయండి, ఎఫెక్ట్స్ అయితే మీద ట్యాప్ చేయండి, త్రీ డాట్స్ మీద ట్యాప్ చేయండి, కాపీ ఎఫెక్ట్స్. సో ఇప్పుడు మళ్ళీ బ్యాక్ క్యామెరా వచ్చేయండి. ఇక్కడ బీట్ మార్క్ అయితే ఓపెన్ చేయండి. ఇక్కడ వచ్చేసరికి టెక్స్ట్ లేయర్ ఏదైతే ఉందో టెక్స్ట్ లేయర్ కి పేస్ట్ చేయండి. సో టెక్స్ట్ లేయర్ మీద ట్యాప్ చేయండి, ఎఫెక్ట్స్ అయితే మీద ట్యాప్ చేయండి, రిజార్ట్స్ మీద ట్యాప్ చేసుకోండి. ఈ విధంగా పేస్ట్ ఎఫెక్ట్ మీద ట్యాప్ చేసుకోండి. ఈ విధంగా టెక్స్ట్ కి మనకి ఈ విధంగా యానిమేషన్ అయితే వస్తుంది అనమాట. ప్రతి టెక్స్ట్ కి కూడా ఈ విధంగానే మీరు ఎండ్ వరకు కూడా పెట్టుకోండి అనమాట. ఎఫెక్ట్స్ కూడా నేను వీడియో లాంగ్వేజ్ కాబట్టి నేను పెట్టేస్తాను. టెక్స్ట్ కూడా యానిమేషన్ పెట్టుకున్న తర్వాత ఏం చేయాలంటే స్టార్టింగ్ విత్మాల్ దగ్గర వచ్చేయండి. ఇప్పుడు ప్లస్ అయితే ట్యాప్ చేయండి, మీడియా అయితే ట్యాప్ చేయండి. సో ఇక్కడ నేను ఒక వీడియోలో ఇస్తాను, దీన్ని యాడ్ చేయండి విధంగా. సో దీనికి మ్యూజిక్ ఉంటుంది. సో ఈ మ్యూజిక్ ఆఫ్ చేయడానికి వీడియోలో ఏదైనా ట్యాప్ చేసి ఇప్పుడు వాల్యూమ్ అయితే ట్యాప్ చేసి ఇక్కడ దీన్ని 0 చేయండి. ఇప్పుడు పైన ఉన్న ఫ్రీ వర్డ్స్ ట్యాప్ చేశాను. ఫిఫ్త్ ఆప్షన్ ఫ్రీ కంపోజిషన్ ఏరియా. ఇప్పుడు ఏం చేయాలంటే వీడియో ఏదైనా ట్యాప్ చేసి బ్లెండింగ్ అన్న ప్యాస్ట్లోకి వెళ్ళండి, లైట్ అండ్ వెళ్ళి స్క్రీన్ చేసుకోండి. సింపుల్ గా ఈ విధంగా వస్తుంది. సో ఇప్పుడు ఇది పెద్దగా ఉంది కాబట్టి దీన్ని ఏం చేయాలంటే ట్రాన్స్ఫర్ ఆప్షన్ వెళ్ళి ఇలాగా సైడ్ లోకి వెళ్ళండి. ఈ విధంగా లెఫ్ట్ కంటే మనకి ఆ 1000 అనేది చిన్నగా అవుతుంది అనమాట. మీకు ఎంత చిన్నగా కావాలనుకుంటే అంత చిన్నగా వేసుకోండి. ఈ విధంగా చిన్నగా వేసుకొని ఈ విధంగా పైకి అయితే పెట్టేసుకోండి. ఇప్పుడు పెట్టుకున్న తర్వాత అందులో వచ్చేయండి. సో ఇదైతే మనకి చాలా ఎక్స్ట్రా పడుతుంది. సో ఎండింగ్ వీటి మన దగ్గర వచ్చేసరికి ఈ విధంగా వీడియోలో ఉన్న ట్యాప్ చేసి టైమర్ ఐకాన్ ట్యాప్ చేసి ఎక్స్టెండ్ చేసుకోండి. సో మళ్ళీ స్టార్టింగ్ వచ్చేసరికి ప్లస్ ఐకాన్ ట్యాప్ చేయండి, మీడియా ఐకాన్ ట్యాప్ చేయండి. ఇప్పుడు ఇంకొక వీడియో ఉంటుంది, దీన్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా యాడ్ అవుతుంది. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ వీడియోలో ట్యాప్ చేసి బ్లెండింగ్ ఫాస్టింగ్ పెట్టండి, లైట్ అండ్ పెట్టండి, స్క్రీన్ చేయండి. ఈ విధంగా దీన్ని కూడా మీరు మూవ్ ట్రాన్స్ఫార్మ్ ఆప్షన్ లోకి వెళ్ళి సైజ్ ఆప్షన్ లోకి వెళ్ళండి. ఈ విధంగా లెఫ్ట్ కి అంటే ఇంక ఈ విధంగా చిన్నగా అవుతుంది అనమాట. సో ఇప్పుడు దీన్ని మీరు మూవ్ ట్రాన్స్ఫార్మ్ లోకి వెళ్ళి కిందకి ఈ విధంగా పెట్టుకోవచ్చు. ఈ విధంగా కిందకి పెట్టుకోండి అనమాట. సో ఇది కూడా ఎక్స్ట్రా పార్ట్ ఉంటుంది, ఎండ్ వరకు వచ్చేయండి. ఎక్స్ట్రా పార్ట్ ఉంది కాబట్టి వీడియోలో ఏదైనా ట్యాప్ చేయండి, టైమర్ ఐకాన్ ట్యాప్ చేసి ఈ విధంగా ఎక్స్ట్రా పార్ట్ రిమూవ్ చేయండి. సో ఇప్పుడు ఏం చేయాలంటే బ్యాక్ క్యామెరా వచ్చేయండి, షేక్ ఆఫ్ అయితే ఓపెన్ చేయండి. ఇక్కడ మనకి ఇక్కడ ఈ ఫోటోలో ఉంటుంది, ఇన్ని ట్యాప్ చేయండి, ఎఫెక్ట్స్ అవుతుంది ట్యాప్ చేయండి, రిజార్ట్స్ ట్యాప్ చేయండి, కాపీ ఎఫెక్ట్స్. ఇప్పుడు మళ్ళీ బ్యాక్ క్యామెరా వచ్చింది, వీట్ మార్క్ అనేది ఓపెన్ చేయండి. ఏం చేయాలంటే ఇక్కడ లేయర్ ఐకాన్ ట్యాప్ చేయండి, పైన నుంచి సెలెక్ట్ లేయర్స్ ట్యాప్ చేసి ఇప్పుడు పైన మన గ్రూపింగ్ ఆప్షన్స్ కనిపిస్తున్నాయి కదా, ఫస్ట్ గ్రూపింగ్ ట్యాప్ చేయండి అనమాట. ఈ విధంగా మనకి గ్రూప్ అయితే అయిపోతుంది. చూస్తున్నారు కదా, ఈ విధంగా గ్రూప్ అయిపోయింది. సో గ్రూప్ అయిన తర్వాత ఈ గ్రూప్ ని ట్యాప్ చేయండి, ఎఫెక్ట్స్ ఐకాన్ ట్యాప్ చేసి రివర్డ్స్ ని ట్యాప్ చేసి పేస్ట్ ఎఫెక్ట్స్ ని ట్యాప్ చేసుకోండి. మనకి ఈ విధంగా బ్లాక్ అండ్ వైట్ అయితే వచ్చేస్తుంది అన్నమాట. సో ఇప్పుడు మనం కలర్ లో ఎలా చేసుకోవాలంటే ఇప్పుడు మనకి ఈ ఎఫెక్ట్స్ ఆప్షన్ ఉన్నాయి కదా, స్వింగ్ ఆక్సిలేట్ ఉన్నాయి కదా పైన, సో అవి కాకుండా మిగతాన్ని ఆప్షన్ ఈ విధంగా మీరు కలర్ లో తీసుకోవచ్చు. ఇప్పుడు లేకపోతే బ్లాక్ అండ్ వైట్ లో ఉంది కదా, సో అలా కూడా తీసుకోవచ్చు అనమాట.
చాలా సింపుల్. సో చూడండి, ఇప్పుడు మనకి ఈ మొత్తం వీడియోకి కూడా మనకి ఈ విధంగా మూవ్ కూడా అవుతుంది. చాలా బాగా వచ్చింది కదా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇప్పుడు ఇదే వీడియో సేవ్ చేసుకోవడానికి పైన షేర్ ఐకాన్ ట్యాప్ చేయండి. ఇప్పుడు మీ వీడియో రిలేషన్ మీకు నచ్చిందో సెట్ చేయండి. ఇక్కడ కింద ఎక్స్పోర్ట్ ఐకాన్ ట్యాప్ చేస్తే ఈ విధంగా మనకి వీడియో ఎక్స్పోర్ట్ అవుతుంది. ఎక్స్పోర్ట్ అయ్యాక మనకి సేవ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. సో సేవ్ ని ట్యాప్ చేస్తే వీడియో అనేది గ్యాలరీ లేకపోతే సేవ్ అవుతుంది. సో ఇదాన్ని మాకు ఈరోజు మన వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.